అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెక్ హబ్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ ఫ్రెండ్లీ అనే ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యూచర్ గురించి మాట్లాడబోతున్నాం. అదే కేస్ సెన్సిటివ్. ఓకే అండి. ముందుగా టాపిక్లో వెళ్లే ముందు అసలు కేస్ సెన్సిటివ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని ఒక క్లియర్ ప్రాబ్లంతో అర్థం చేసుకుందాం. ఓకే అండి. ఇక్కడ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ రాసా. దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఓకే, కన్సిడర్ క్లాస్ రూమ్లో టీచర్ ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక స్టూడెంట్ పేరు బాలాజీ. ఓకే, ఇంకొక స్టూడెంట్ పేరు కూడా బాలాజీ. ఓకే, సపోజ్ టీచర్ వచ్చేసి ఈ పర్సన్ని పిలిచారనుకోండి. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు టీచర్ సైడ్ చూస్తారు, అంతే కదండి. బాలాజీ అని అన్నాం అనుకో, ఇద్దరు చూస్తారు నన్నేమో అని అనుకుని కదా. బట్ టీచర్ పిలిచింది తనని, బట్ తను కూడా తిరుగుతాడు. ఓకే, ఎందుకంటే తను ఏమనుకుంటాడు, నన్ను పిలిచిందేమో అని అనుకుంటాడు కదా. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది కదా, అంటే కన్ఫ్యూజన్ అనేది వచ్చింది కదా. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ రాశారనుకోండి, సమ్ సి లాంగ్వేజ్ ఎగ్జామ్ రాశారు ఇద్దరు. ఓకే, కన్సిడర్ ఇద్దరు పేపర్ మీద జస్ట్ బాలాజీ అని మాత్రమే ఇస్తారు. ఓకే, ఎలాంటి ఐడి, రోల్ నంబర్ అలాంటివి ఏం రాయరు, జస్ట్ పేరు ఒకటే రాస్తారు. ఈయన కూడా సేమ్ పేరే రాస్తాడు, ఏమీ మెన్షన్ చేయడు. ఇప్పుడు టీచర్కి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పేపరు 2 సేమ్ నేమ్స్తో ఉన్నాయి, ఎలాంటి డిఫరెన్షియేషన్ అనేది లేదు. అప్పుడు టీచర్ ఏమనుకుంటుంది, ఎవరు పేపరో ఏమో అనుకుని అఫ్కోర్స్ ఫస్ట్ మార్క్స్ ఇచ్చేస్తుంది అనుకోండి. బట్ ఎప్పుడైతే టీచర్ వచ్చేసి స్టూడెంట్స్కి పేపర్ వాళ్ళ మార్క్స్ చూసుకోవడానికి ఇస్తుందో, మేబీ తను బాగా రాసింటాడు, తను బాగా రాసిండకపోవచ్చు. మేబీ ఇతను బాగా రాసిన పేపర్ తనకు వెళ్ళొచ్చు, తను బాగా రాయకపోయిన పేపరు తనకు వెళ్ళొచ్చు. అంతేదండి, ఎందుకంటే ఇద్దరు పేర్లు సేమ్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి సొల్యూషన్ ఏంటి లేదా అంటే ఉంది. ఓకే, సొల్యూషన్కి వెళ్ళే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అర్థం చేసుకుందాం. ఓకే అండి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాశా, పాస్వర్డ్. సో మనలో చాలామంది కన్సిడర్ మనం ఒక జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేశాక ఒక పాస్వర్డ్ అనేది ఇస్తాం, క్యాపిటల్ బి, మిగిలినవన్నీ స్మాల్ ఏ. ఓకే, ఇలా ఒక పాస్వర్డ్ ఇస్తాం. ఓకే అండి, క్యాపిటల్ బి, స్మాల్ ఏ, స్మాల్ ఎల్, AJI 123 అని. ఓకే, బట్ మనం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం, ఏమని, ఓకే బాలాజీ 123 కదా, మేబీ నేను ఇలా ఇచ్చేస్తా స్మాల్ లెటర్స్, అన్ని స్మాల్ లెటర్ 123 అని. కానీ యాక్సెస్ అనేది డినే అయిపోతుంది. సరే, ఎందుకు యాక్సెస్ డినే అయిపోతుంది, 2 ఒకటే కదా అని. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నేను అవునప్ప 2 ఒకటే అని నేను గెస్ చేయొచ్చు కదా. కానీ స్ట్రిక్ట్గా రూల్ ఫాలో అయ్యే వాళ్ళు ఒకరున్నారు. ఓకే, అదే కంప్యూటర్. ఓకే, చాలా స్ట్రిక్ట్గా రూల్ ఫాలో అవుతుంది. ఓకే, నేను బాలాజీ 123, ఈ బాలాజీ 123 2 సేమే గెస్ చేసి లాగిన్ చేసే అంటే అది చేసేయదు. ఓకే, దీనికంటూ ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఉంటాయి. సో ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటి, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే అదే కేస్ సెన్సిటివ్. ఓకే అండి, కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు పిలిచేటప్పుడు ఏ అని అంటున్నాం, అంతే, ఏ అని అంటున్నాం. పిలిచేటప్పుడు మనకి ఎలాంటి డిఫరెన్షియేషన్ అనిపించలేదు కదా, అది స్మాల్ ఏనా క్యాపిటల్ ఏనా అని. కానీ కంప్యూటర్కి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కంప్యూటర్ అనేది దీన్ని ఒకలాగా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ అనేది చాలా స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతుంది. కంప్యూటర్ కెనాట్ గెస్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని ఎప్పటికీ అనుకోదు. కంప్యూటర్ ఆల్వేస్ టెల్స్ దట్ స్మాల్ ఏ ఈజ్ డిఫరెంట్, క్యాపిటల్ ఏ ఈజ్ డిఫరెంట్. ఓకే, అలా అని ట్రీట్ చేస్తుంది ఇది. ఓకే అండి, ఇక్కడ నేను కొన్ని టెక్నికల్ ఎగ్జాంపుల్ కూడా రాసా, అవి కూడా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కీవర్డ్స్ అనే కాన్సెప్ట్ గురించి, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్స్ గురించి నేను
అప్కమింగ్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తా. ఓకే అండి. ప్రస్తుతానికి ఇక్కడ నేను కీవర్డ్ అని అంటున్నా. సో దీని గురించి మనం ఫ్యూచర్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే అండి. సో ఇప్పుడు సి లాంగ్వేజ్లో కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంట్ అనేది అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఎందుకంటే సి లాంగ్వేజ్లో అన్ని స్మాల్ లెటర్స్తో వ్రాయబడి ఉంది. ఓకే అండి. సో ఇంటీజర్ అనేది కీవర్డ్. సో కీవర్డ్స్ అనేది అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్లో ఉండవు. ఓకే, ఇలా రాస్తే కంపైలర్కి అర్థమవుతుంది. ఎందుకంటే డిజైన్ చేసిన విధానం ఇలాంటిది. కానీ నేను ఇప్పుడు క్యాపిటల్ ఐ స్మాల్ ఎన్ స్మాల్ టీ అని రాసి ఇలా ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చిన అనుకో, కంపైలర్ అనేది ఎర్రర్ని త్రో చేస్తుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇది వేరే ఇది వేరే, కానీ యాజ్ పర్ ద డిజైన్ ఇంట్ అనే వర్డ్ ఎలా ఉందో అలానే మ్యాచ్ అవ్వాలి. ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఎర్రర్ ఇస్తుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నాం. ఇక్కడ మనం ఈ కౌంట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకోండి. ఇక్కడ నేను అన్ని స్మాల్ లెటర్లో రాసా. ఓకే అండి, ఇది వచ్చేసి వేరియబుల్. కానీ ఇక్కడ నేను రాసేటప్పుడు క్యాపిటల్ సి అని మెన్షన్ చేస్తున్నా. క్యాపిటల్ సి అని రాసి మిగిలిందంతా స్మాల్ లెటర్లో ఇస్తున్నా. మనం చెప్పాము కదండి, క్యాపిటల్ బి స్మాల్ బి అనేది రెండు డిఫరెంట్ అని. సో ఇక్కడ అన్ని స్మాల్ రాసి ఇక్కడ ఒక లెటర్ క్యాపిటల్ రాసి మిగిలిందంతా స్మాల్ రాస్తే కంప్యూటర్ అనేది ఎర్రర్ని త్రో చేస్తుంది. అంతే కదండి. ఎందుకంటే ఇది వేరు ఇది వేరు. ఒకవేళ మనం ఇదే వేరియబుల్ యూజ్ చేసి ప్రింట్ చేస్తే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. కానీ మనం వాడింది ఈ వేరియబుల్, కానీ యూజ్ చేస్తుండేది వేరే వేరియబుల్, కాబట్టి ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఏం రాసా, ఇంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఇంట్ వాల్యూ 20 అని రాస్తున్నా. ఇక్కడ వాల్యూ అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. ఇది ఓకే. ఇక్కడ ఈ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది, ఇక్కడ 20 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే దీన్ని వేరేలా ట్రీట్ చేస్తుంది, దీన్ని వేరేలా ట్రీట్ చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, రాసింది ఇది, మనం చెప్తుండేది ఇది, కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ అలా కాదు, ఇది వేరే వేరియబుల్, ఇది వేరే వేరియబుల్. ఓకే, అది బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ హలో అని రాస్తున్నా. ఓకే, ఇక్కడ కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను అన్ని స్మాల్ లెటర్స్లో రాసా కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది, హలో అని ప్రింట్ అవుతుంది. కానీ నేను క్యాపిటల్ పి అని రాసి మిగిలిన లెటర్స్ స్మాల్ లెటర్లో రాస్తే ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఎందుకంటే యాజ్ పర్ ద స్టాండర్డ్ ప్రింట్ అనే వర్డ్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఏ ఒక్క లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉన్నా కూడా అది ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే అండి. సో ఇది టెక్నికల్ ఎగ్జాంపుల్స్. ఓకే అండి. సో ఇక్కడ నేను ఫైనల్గా చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ రాసా, దాని ద్వారా అర్థం చేసుకుందాం. కేస్ సెన్సిటివ్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఓకే అండి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే అండి. ఇప్పుడు కీవర్డ్ అనేది యాజ్ పర్ ద డిజైన్ అన్ని స్మాల్ లెటర్లో ఉన్నాయి కాబట్టి అదే రాయాలి. అంతేగాని నేను క్యాపిటల్ ఐలో రాస్తానంటే ఒప్పుకోదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా అంతే, ప్రింట్ అనేది అన్ని స్మాల్ లెటర్లో ఉండాలి కాబట్టి అదే ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం క్యాపిటల్ లెటర్లో రాస్తే ప్రింట్ అవ్వదు కదా. ఇలా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది ఉండాలి. ఓకే, అంటే దీన్ని వేరేలాగా దీన్ని వేరేలాగా ట్రీట్ చేస్తుంది. ఓకే అండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను కొన్ని 5 పాయింట్స్ రాశాను, చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టూ మెనీ పాసిబిలిటీస్. అంటే ఇప్పుడు నేను బాలాజీ అనే దాన్ని ఇక్కడ ఎన్ని ప్రాబబిలిటీస్లో రాయొచ్చో అన్ని ప్రాబబిలిటీస్లో రాసుకోవచ్చు. అంతేనండి. ఒకసారి స్మాల్, ఇంకోసారి క్యాపిటల్ బి, ఇంకోసారి అన్ని క్యాపిటల్ బి, అలా మల్టిపుల్ పాసిబిలిటీస్ మనం రాసుకోవచ్చు. ఒకవేళ కేస్ సెన్సిటివ్ లేదంటే ఓన్లీ 1 పాసిబిలిటీ మాత్రమే ఉంటుంది కదా. సో ఇది చాలా అడ్వాంటేజ్ కదా. కేస్ సెన్సిటివ్ వల్ల మనం చాలా పేర్లు రాసుకోవచ్చు. సెకండ్ పాయింట్, టు మెయింటైన్ అక్యురసీ. ఎందుకు అక్యురసీ అంటున్నాం అంటే, ఇక్కడ పాస్వర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఎగ్జాక్ట్గా మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అదే మ్యాచ్ అవ్వాలా. ఓకే అండి. అలా కాకుండా వేరే పేర్లు ఇస్తే యాక్సెస్ అనేది డినే అవుతుంది. దాన్నే మనం అక్యురసీ అని అంటున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోగ్రామింగ్ కంట్రోల్. మనం ప్రోగ్రామింగ్ కంట్రోల్ బాగా చేయొచ్చు. ఓకే అండి. ఎలాంటి కన్ఫ్యూజన్స్ అనేది ఉండదు. ఎందుకంటే దేనికి దాన్నే ట్రీట్ చేస్తున్నాయి అనమాట, సపరేట్. ఇది వేరే, అది వేరే, అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే అవాయిడ్ కన్ఫ్యూజన్ బికాస్ కంప్యూటర్ కెనాట్ గెస్. ఇందాక మనం అనుకున్నట్టు హ్యూమన్ బీయింగ్ గెస్ చేయొచ్చేమో కానీ కంప్యూటర్ అనేది గెస్ చేయదండి. ఓకే అండి. కంప్యూటర్ చాలా స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చేయాలి. ఓకే. లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ. అదేనండి, మనకి చాలా క్లారిటీ ఉంది కదా ఇక్కడ. ఎందుకంటే ట్రీట్ చేసే విధానం డిఫరెంట్ అనమాట. స్మాల్ ఏ డిఫరెంట్, క్యాపిటల్ ఏ అనేది డిఫరెంట్. క్లియర్ అంతే, అక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు. ఓకే అండి. సో ఇదండి. ఐ హోప్ మీ అందరికీ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అనేది క్లియర్గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థమైందని అనుకుంటున్నా. సో మనం మిగిలిన ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.